నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. భాజపా కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ కూటమి దిశగా అడుగులు. విపక్ష సీఎంలను ఏకం చేయడంపై కేసీఆర్ స్టాలిన్తో దీదీ మంతనాలు. ఆదాయం పెంచుకునే మార్గాలను వేగవంతం చేసిన రాష్ట్ర సర్కారు. ఆక్రమణల్లోని ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణకు మరో అవకాశం. భాగ్యనగరంలో పెచ్చిమీరుతున్న సైబర్ మోసాలు. ఉన్నత విద్యావంతులనే బురిడీ కొట్టిస్తున్న కేటుగాళ్లు. మేడారం మహాజాతరకు సర్వం సిద్ధం చేసిన యంత్రాంగం. రేపు గద్దెల వద్దకు చేరుకోనున్న వనదేవతలు. రోజుకో మలుపు తిరుగుతున్న రష్యా ఉక్రెయిన్ వివాదం. ఇరు దేశాల మధ్య కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు. దేశంలో భాజపాను ఎదిరించే కూటమి తయారవుతోందా? ప్రాంతీయ పార్టీలు ఏకమై మోదీకి వ్యతిరేక శక్తిగా ఎదగనున్నాయా? కమల దళానికి చెక్ పెట్టేందుకు వ్యూహాత్మక అడుగులు పడుతున్నాయా? మమత, కేసీఆర్, స్టాలిన్ ఏకమైతే జాతీయ స్థాయిలో చక్రం తిప్పే అవకాశముందా? అసలు దేశంలో కాంగ్రెసేతర ప్రత్యామ్నాయం సాధ్యమేనా? త్వరలో ఢిల్లీలో విపక్ష ముఖ్యమంత్రుల భేటీ కానున్న వేళ ఈ ప్రశ్నలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. దేశ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కమలం పార్టీకి ప్రాంతీయ పార్టీలకు మధ్య పోరు తీవ్రతరమవుతున్నట్లు కనిపిస్తోంది. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసే దిశగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్ వేస్తున్న అడుగులు రాజకీయ వేడిని పుట్టిస్తున్నాయి. వీరంతా కేంద్రంలోని భాజపా సర్కార్కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. మోదీ ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమయ్యిందన్న ఆరోపణలు ఉన్నవేళ ప్రాంతీయ పార్టీలు కేంద్రానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నాయి. భాజపాకు బలమైన ప్రత్యామ్నాయంగా కూటమి ఏర్పాటు చెయ్యాలన్న సంకల్పం దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నాయి. జాతీయ స్థాయిలో కార్యాచరణకు ప్రాంతీయ పార్టీలు వేగంగా అడుగులు వేస్తున్నాయి. వ్యూహాత్మక పనులన్నీ తెర వెనుక చకచకా జరిగిపోతుండగా త్వరలో ఢిల్లీలో విపక్ష సీఎంలు భేటీ కానుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. మమత, స్టాలిన్, కేసీఆర్ జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని ఉవ్విళ్లూడుతున్నారు. భాజపాను ఢీకొట్టాలని బలంగా నిశ్చయించుకున్న మమతా బెనర్జీ భాజపా, కాంగ్రెసేతర ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరుపుతున్నారు. తెలంగాణ, తమిళనాడు సీఎంలతో ఇప్పటికే మాట్లాడిన దీదీ దేశ సమైక్య విధానాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్నామని చెబుతున్నారు. ఇటు జనం కోరితే జాతీయ పార్టీకి సిద్ధమని ప్రకటించిన కేసీఆర్ ప్రజలు అనుమతిస్తే ఢిల్లీ కోటలు బద్దలు కొడతానని స్పష్టం చేశారు. దేశవ్యాప్త రాజకీయాలకు రంగం సిద్ధం చేసుకుంటున్న కేసీఆర్ దీదీతో సంప్రదింపులు జరిపినట్లు స్వయంగా వెల్లడించారు. గతంలోనూ కేరళ సీఎం పినరయి విజయన్తో జరిగిన చర్చలోనూ కేసీఆర్ ప్రత్యామ్నాయ కూటమిపై మాట్లాడారన్న వార్తలొచ్చాయి. దేశంలో రాజకీయ ఫ్రంట్ కాదు, ప్రజల ఫ్రంట్ వస్తుందని ప్రకటించిన కేసీఆర్ త్వరలోనే ముంబై వెళ్లి ఉద్ధవ్ ఠాక్రేను కూడా కలుస్తానని స్పష్టం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. వీరిద్దరికీ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ జత కలిశారు. బంగాల్లో గవర్నర్ జగదీప్ ధన్కడ్ వ్యవహారాన్ని తప్పుబడుతూ ట్వీట్ చేసిన స్టాలిన్ ఈ వ్యవహారంపై దీదీతో ఫోన్లో మాట్లాడారు. భాజపాయేతర రాష్ట్రాల్లో గవర్నర్ల అధికార దుర్వినియోగంపై చర్చించుకున్న ఈ ఇద్దరు విపక్ష సీఎంల సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. త్వరలో విపక్ష సీఎంల సమావేశం ఢిల్లీలో జరుగుతుందని స్టాలిన్ తెలిపారు. కానీ కాంగ్రెస్ లేని విపక్ష కూటమి ఎలా ఉంటుందోనని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ ను తమతో చేతులు కలపాలని కోరానన్న దీదీ వారు మాత్రం సొంత దారిలోనే వెళుతున్నారని అన్నారు. అయితే తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకేకు కాంగ్రెస్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్ మద్దతుతోనే మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే సీఎం కుర్చీ దక్కించుకున్నారు. 2 రోజులుగా భాజపాను తూర్పారబట్టిన కేసీఆర్ పలు అంశాల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బాసటగా నిలిచారు. అసోం సీఎం రాహుల్ పై చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. సర్జికల్ స్ట్రైక్స్ అంశంపై రాహుల్ గాంధీ రుజువులు అడగడాన్ని సమర్థించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి కూటమి ఏర్పాటవుతుందా, కాంగ్రెసేతర కూటమి ఏర్పాటవుతుందా అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఆదాయం పెంచుకునే మార్గాలను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇటీవలే ఆస్తుల మార్కెట్ విలువలు పెంచిన సర్కార్ ప్రభుత్వ స్థలాల క్రమబద్దీకరణ కోసం మరోమారు దరఖాస్తుకు అవకాశం ఇచ్చింది. భూముల అమ్మకం ప్రక్రియ కొనసాగిస్తున్న ప్రభుత్వం గనుల లీజు, ఇసుక రీచ్ల ద్వారా మరింత ఆదాయం వచ్చేలా గనుల శాఖలో త్వరలో సంస్కరణలు అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. కోవిడ్ కారణంగా ఆదాయం తగ్గడం సహా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన మేర గ్రాంట్లు లేకపోగా అవసరాలు, ఖర్చు పెరిగిపోవడంతో ఆదాయ సముపార్జనపై రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా దృష్టి సారించింది. ఇందుకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం ప్రత్యేక కసరత్తు చేసింది. ఆదాయ పెంపు దిశగా సర్కార్ ఇప్పటికే వ్యవసాయేతర ఆస్తుల విలువల్ని స్వల్పకాలంలో పెంచారు. తద్వారా ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం బాగా పెరగనుంది. ఈ ఏడాది 12,000 కోట్లు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 15,000 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న వారి స్థలాల క్రమబద్దీకరణ కోసం ప్రభుత్వం మరో అవకాశమిచ్చింది. 2014లో తీసుకొచ్చిన 58, 59 ఉత్తర్వులకు లోబడి భూముల క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం కల్పించింది. 125 గజాల్లోపు స్థలంలో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు ఉచితంగా క్రమబద్దీకరణ చేస్తారు. ఆపై విస్తీర్ణమున్న వారికి నిర్ణీత రుసుముతో క్రమబద్దీకరిస్తారు. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు గతంలోనే 2 సార్లు అవకాశమిచ్చారు. ఇళ్ల స్థలాల అంశంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల మేరకు మరో అవకాశమిచ్చారు. క్రమబద్దీకరణ కోసం ఈ నెల 21వ తేదీ నుంచి వచ్చే నెలాఖరు వరకు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. బడ్జెట్లో పేర్కొన్న పన్నేతర ఆదాయంలో ప్రధానంగా భూముల అమ్మకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అందులో భాగంగా కోకాపేట్, ఖానామేట్ భూముల్ని విక్రయించిన ప్రభుత్వం ఉప్పల్, భగాయత్ సహా ఇతర భూముల వేలాన్ని చేపట్టింది. హైదరాబాద్ పరిసరాలతో పాటు జిల్లాల్లోనూ భూముల విక్రయానికి 3 రోజుల క్రితం నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా రంగారెడ్డి జిల్లా తొర్రూరు, మేడ్చల్ జిల్లా బహదూర్పల్లిలో భూముల వేలానికి నోటిఫికేషన్ ఇచ్చింది. మిగతా భూముల వేలాన్ని చేపట్టనుంది. ఇదే సమయంలో రాజీవ్ స్వగృహ ప్లాట్లు విక్రయించేందుకు సిద్ధమవుతోంది. మరింత ఆదాయమే లక్ష్యంగా గనుల శాఖలోనూ సంస్కరణలు అమలు చేసేందుకు సన్నద్దమైంది. ఇందుకు సంబంధించి మంత్రివర్గం ఇప్పటికే ఆమోదముద్ర వెయ్యగా విధి విధానాలు ప్రకటించాల్సి ఉంది. గనుల లీజు, ఇసుక రీచుల ద్వారా ప్రభుత్వానికి మరింత ఆదాయమే లక్ష్యంగా గనుల శాఖలో సంస్కరణలు అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ చట్టాలన్నీ త్వరలోనే ఒక గ్రంథంగా అందుబాటులోకి రానున్నాయి. ఉమ్మడి రాష్ట్రం నుంచి అన్వయించుకున్న చట్టాలతో పాటు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత చేసిన చట్టాలను న్యాయశాఖ క్రోడీకరించింది. దాదాపుగా 300 చట్టాలతో కూడిన పుస్తకాలు త్వరలో అన్ని శాఖలకు అందుబాటులోకి రానున్నాయి. చట్టాల ఆధారంగానే ప్రభుత్వ పాలన జరుగుతుంది. చట్టాలకు లోబడి ప్రభుత్వాలు వివిధ పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తుంటాయి. అవసరం మేరకు కొత్త చట్టాలు చేయడం సాధారణమే. అవసరం లేదని అనుకున్నప్పుడు ఉన్న చట్టాలను రద్దు చేస్తూ ఉంటారు. ఆ ప్రక్రియ నిరంతరం సాగుతుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో ఉమ్మడి రాష్ట్రంలోని చట్టాలు అన్వయించుకునే వెసులుబాటును విభజన చట్టంలో పొందుపరిచారు. ఆ మేరకు రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఉమ్మడి రాష్ట్రంలోని 287 చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం అన్వయించుకుంది. విభజన చట్టంలో ఇచ్చిన వెసులుబాటు ప్రకారం అవన్నీ తెలంగాణకు వర్తించాయి. అదే సమయంలో రాష్ట్రానికి అవసరం లేదని ప్రభుత్వం భావించిన 100 చట్టాలను రీపీల్ చేయడంతో అవి ఉనికిలో లేకుండా పోయాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ అవసరాలకు అనుగుణంగా కొత్త చట్టాలను ప్రభుత్వం తీసుకొచ్చింది. టీఎస్ ఐపాస్, టీఎస్ బీపాస్, పురపాలక, పంచాయతీరాజ్, భూసేకరణ, పట్టాదారు పాసు పుస్తకాలు, ఓఆర్ఆర్, ఎస్సీ, ఎస్టీ ప్రత్యేకాభివృద్ధి నిధి వంటి కొత్త చట్టాలు వచ్చాయి. గడిచిన 7.5 ఏళ్లుగా దాదాపు 30 వరకు కొత్త చట్టాలను ప్రభుత్వం చేసింది. పాత చట్టాలు అన్వయించుకున్న వాటిని పూర్తి స్థాయిలో తెలంగాణ అని ప్రస్తావిస్తూ మార్పులు చేయలేదు. ఇదే సమయంలో వివిధ కొత్త చట్టాలొచ్చాయి. వాటిని అన్నింటినీ క్రోడీకరించి గ్రంథస్థం చేసే పనికి న్యాయశాఖ శ్రీకారం చుట్టింది. 2018 నుంచి ఆ ప్రక్రియ కొనసాగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న చట్టాలు, వాటిలో రాష్ట్రం అన్వయించుకున్నవి, రద్దు చేసినవి, కొత్తగా చేసిన చట్టాలు ఇలా అన్నింటినీ క్రోడీకరించారు. ఇందుకు ప్రత్యేక అధికారులను నియమించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చివరిసారిగా 1998లో చట్టాలను గ్రంథస్థం చేశారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ఆ ప్రయత్నం జరుగుతోంది. ఇందుకు సంబంధించి కసరత్తు పూర్తయింది. 2 వాల్యూమ్స్ గా ముద్రించి అన్ని శాఖల్లో చట్టాల సంపుటిని అందుబాటులో ఉంచనున్నారు. తద్వారా చట్టాలకు సంబంధించి ఎలాంటి అయోమయం లేకుండా పాలనా వ్యవహారాలు సాగేందుకు సులువుగా ఉంటుంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజైన ఫిబ్రవరి 15 రైతు దినోత్సవంగా నిర్వహించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. రైతు బంధు సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతు దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని ఎమ్మెల్సీ రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2601 క్లస్టర్లలోని రైతు వేదికలలో ఈ ఉత్సవాలను నిర్వహించుకుందామని తెలిపారు. ఉచిత కరెంటు, రైతు బంధు, రైతు బీమా సహా సాగు అనుకూల విధానాలతో తెలంగాణ దేశానికే అన్నదాతగా నిలుస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ పల్లెలు దేశంలో పట్టినే ఆదర్శంగా మిగిలాయి. ఆయనే ప్రణాళిక ద్వారా మిషన్ భగీరథ నెంబర్ 1, ఫ్లోరైడ్ లేని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అభివృద్ధి లోపట ప్రతి దాంట్లో తెచ్చిన తెలంగాణను అభివృద్ధి చేసిన గనుడు కేసీఆర్ గారు. 17వ తారీఖు నాడు ప్రార్థనలు సర్వమత చర్చిలలో కానీ, మసీదులో కానీ, టెంపుల్లో కానీ పూజలు కూడా చేయాలని ప్రతి ఒక్కరికి పిలిపియటం జరుగుతున్నది. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల సుభాష్ నగర్ కు చెందిన బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రాత్రి ఇంట్లో నుంచి బాలిక అదృశ్యం కావడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక ఆచూకీ కోసం వెతుకుతుండగా తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆమె మృతదేహం గుర్తించారు. జీడిమెట్ల పైప్ లైన్ రోడ్డులోని నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో రక్తపు మడుగులో పడి ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో భాగంగా భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందా లేక మరేమైనా కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శవ పరీక్ష కోసం బాలిక మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. సైబర్ నేరాలపై పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా కేసుల సంఖ్య తగ్గకపోగా మరింత పెరుగుతూనే ఉంది. జంట నగరాల పరిధిలోని 3 కమిషనరేట్ల పరిధిలో రోజు 10కి పైగా కేసులు నమోదవుతున్నాయి. మోసపోయిన బాధితులు సైబర్ క్రైమ్ ఠాణాలకు పరుగులు పెడుతున్నారు. విద్యావంతులు, వృత్తిదారులే బాధితుల్లో అధిక సంఖ్యలో ఉండడంతో పోలీసులపై పనిభారం పెరుగుతోంది. మ్యాట్రిమోనీ, పెట్టుబడుల పేరిట ఇతర వెబ్సైట్ల ద్వారా లక్షల రూపాయలు సైబర్ నేరగాళ్లు తేలిగ్గా కాజేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్న బాధితుల సంఖ్య జంట నగరాల్లో రోజురోజుకు పెరిగిపోతోంది. పోలీసులు, మీడియా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. పెళ్లి పేరుతో బోయినపల్లికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగినిని సైబర్ నేరగాళ్లు నిలువునా వంచారు. లండన్లో ఉన్నత ఉద్యోగం చేస్తున్నానంటూ యువతిని నమ్మబలికించాడు. ఢిల్లీ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారని 10 లక్షలు కాజేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయినట్లు గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఇల్లు అద్దెకు తీసుకుంటామని మెహదీపట్నంకు చెందిన అన్సార్ అహ్మద్ అనే వ్యక్తిని సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. గూగుల్ పే ద్వారా అడ్వాన్స్ సొమ్ము చెల్లిస్తామంటూ చెప్పి లింకు పంపారు. అన్సార్ వివరాలు నమోదు చేయగానే అతడి ఖాతా నుంచి 1,70,000 కొల్లగొట్టారు. ఇంకో కేసులో పేటీఎం కేవైసీ అప్డేట్ పేరిట తార్నాకకు చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి ఖాతా నుంచి 1,50,000 మాయం చేశారు. పెట్టుబడుల పేరుతో మల్లేపల్లికి చెందిన ఓ యువతికి సైబర్ కేటుగాళ్లు 13 లక్షలకు కుచ్చుటోపీ పెట్టారు. రుణ యాప్ వేధింపులు ఆపడం లేదంటూ యాకూబ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. అప్పు మొత్తం తిరిగి చెల్లించినా సన్నిహితులకు కించపరిచే సందేశాలు పంపిస్తున్నారని ఫిర్యాదు చేశాడు. సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని, వ్యక్తిగత వివరాలు, పిన్ నెంబర్లు, ఓటీపీలను ఎవరికీ చెప్పవద్దని పోలీసులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారులు, వంతెనల అభివృద్ధి కోసం 2022-23 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం మొత్తం 2,672 కోట్లు కేటాయించింది. ఈ బడ్జెట్లో జాతీయ రహదారుల అభివృద్ధి కోసం చేసిన కేటాయింపులకు సంబంధించిన పద్దులను ఆర్థిక శాఖ విడుదల చేసింది. రాష్ట్రంలో 6,078 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన 28 ప్రాజెక్టుల కోసం ఇప్పటి వరకు 1,455 కోట్లు ఖర్చు చేసింది. వాటి పూర్తికి ఇంకా 4,623 కోట్లు అవసరం కాగా ప్రస్తుతం 2,672 కోట్లు కేటాయించింది.
కోవిడ్ ఉధృతితో అర్ధాంతరంగా నిలిచిపోయిన 81వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన నుమాయిష్ తిరిగి ప్రారంభం కానుంది. ప్రస్తుతం కరోనా అదుపులోకి రావడంతో ఈ నెల 25 నుంచి 45 రోజుల పాటు నిర్వహించాలని ఎగ్జిబిషన్ సొసైటీ నిర్ణయించింది. సాయంత్రం 4 నుంచి రాత్రి 10:30 వరకు నిర్వహిస్తామని, వారాంతాల్లో రాత్రి 11 గంటల వరకు ఉంటుందని ప్రకటించింది. హైదరాబాద్ నాంపల్లి మైదానంలో జనవరి 1న గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా ప్రారంభమైన నుమాయిష్ ను ఒమిక్రాన్ వ్యాప్తితో నిలిపివేశారు. సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న కాలంలోనూ పలుచోట్ల ఇంకా మూఢ విశ్వాసాలు అలాగే ఉంటున్నాయి. మంత్రాల నెపంతో దంపతులను స్తంభానికి కట్టేసి కొట్టిన దారుణ ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గ్లో వెలుగు చూసింది. తమ కుటుంబంలో అనారోగ్యానికి మంత్రాలే కారణమంటూ దంపతులపై దాడి చేశారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 5గురిపై కేసు నమోదు చేశారు. వనంలో జనం మధ్యన రేపటి నుంచి ప్రారంభమయ్యే మేడారం మహాజాతరకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే 50 లక్షలకు పైగా భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించుకోగా ఈ 4 రోజులు మరో 80 లక్షల మంది దర్శనాలు చేసుకుంటారని అంచనా వేస్తున్నారు. భక్తులకు అసౌకర్యం లేకుండా సర్కార్ 75 కోట్లు వెచ్చించి పనులు చేపట్టింది. వనంలో ఉన్న దేవతలు జనం మధ్యకు వచ్చే శుభ సమయం వచ్చేసింది. జంపన్నవాగు జనసంద్రంగా మారే ఘడియలు సమీపించాయి. రేపట్నుంచే కికారణ్యం జనారణ్యమై కోలాహలంగా మారనుంది. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచే మేడారం మహాజాతర బుధవారం నుంచి ప్రారంభం కానుంది. కాకతీయ సేనలు గిరిపుత్రులను వేధిస్తుంటే కత్తిపట్టి కథన రంగంలో దూకి వీరమరణం పొందిన ఆడబిడ్డలే సమ్మక్క సారలమ్మలు. 100 ఏళ్లు దాటినా వారి త్యాగానికి జనం నీరాజనాలు పలుకుతూ దేవతలుగా పూజిస్తూ జాతర చేస్తున్నారు. 1944 వరకు ఆదివాసీ గిరిజనులకే పరిమితమైన ఆ తర్వాత జనజాతరగా మారిపోయింది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరు పొందింది. మాఘమాసంలో పౌర్ణమి రోజుల్లో ప్రతి 2 ఏళ్లకోసారి ఈ జాతర జరుగుతుంది. మండమెలిగే పండుగతో గత బుధవారం జాతర ప్రారంభమవగా వనదేవతల ఆగమనంతో అసలైన మహాజాతర మొదలు కానుంది. ఓ సమ్మక్క మా తల్లి సమ్మక్క. మేడారం మహాజాతరకు రాష్ట్ర ప్రభుత్వం 75 కోట్లు వెచ్చించి విస్తృత ఏర్పాట్లు చేసింది. 21 శాఖలకు చెందిన 40,000 మంది జాతర ఏర్పాట్లలో రేయింబగళ్లు పాల్గొన్నారు. జంపన్నవాగు వద్ద 200 మందికి పైగా గజ ఈతగాళ్లను సిద్ధం చేశారు. 327 ప్రాంతాల్లో 6,700 మరుగుదొడ్లు నిర్మించారు. ఆర్టీసీ 3,800 బస్సుల్లో 21 లక్షల మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 10,000 మందికి పైగా పోలీసులు భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కోవిడ్ దృష్ట్యా 1,00,000 వరకు ఐసోలేషన్ కిట్లు అందుబాటులో ఉంచారు. 350కి పైగా సీసీ కెమెరాలు, 5 డ్రోన్ కెమెరాలు, 2 కమాండ్ కంట్రోల్ రూమ్లతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. భక్తులకు ఉల్లాసాన్ని పంచేలా హెలీ రైడ్, హాట్ ఎయిర్ బెలూన్, పారాసైలింగ్ రైడ్లను పర్యాటక శాఖ ఏర్పాటు చేసింది. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ పలుమార్లు సమీక్షించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు సమీక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 18న అమ్మవార్లను దర్శించుకుంటారు. అన్ని డిపార్ట్మెంట్లతోటి కోఆర్డినేషన్ చేసుకొని 21 శాఖలు కోఆర్డినేషన్ చేసుకొని సక్సెస్ఫుల్గా స్టేషన్ మీద వేసుకొని పనిచేయటం కూడా జరుగుతున్నది. ఈసారి ఎక్కువ జనం కూడా వస్తారనేది, భక్తులు కూడా వస్తారనేది మాకు అర్థమవుతున్నది. ప్రతిరోజు 2 లక్షలు 3 లక్షలు రావాల్సింది 5 నుంచి 7, 8 దాకా పోతున్నది. ఏమైనా ఉంటే మెడిసిన్స్ కానీ అన్ని కూడా పెట్టడం జరుగుతున్నది. 150 మంది డాక్టర్స్ను, స్టాఫ్ను వివిధ స్థాయిలో కూడా ఏర్పాటు చేశాం. 50 పడకల హాస్పిటల్ కూడా ఏర్పాటు చేశాం. మరి ఇప్పటికే జాతర నిర్వహణ కోసం అన్ని పనులు పూర్తి చేసుకొని మేము సిద్ధంగా ఉన్నాం. 40,000 మంది సిబ్బంది జాతర నిర్వహణలో పాలుపంచుకుంటున్నారు. వచ్చే భక్తులు వారి సేవల్ని రాష్ట్ర ప్రభుత్వం మీకోసం ఏర్పాటు చేసిన సేవల్ని ఉపయోగించుకొని మీరు ప్రశాంతంగా సుఖవంతంగా ఈ జాతర పూర్తి చేసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని తిరిగి వెళ్ళాలని చెప్పి
అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు. జాతర తొలి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మ, పునుగొండ్ల నుంచి పడిగిద్దరాజు, ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులు ఆగమనం కాగా రెండో రోజు చిలుకలగుట్ట నుంచి సమ్మక్క ఆగమనం ఉంటుంది. మూడో రోజు వనదేవతలంతా గద్దెలపై కొలువై భక్తు కోటితో పూజలందుకుంటారు. నాలుగో రోజు తిరిగి తల్లుల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. తెలంగాణ కుంభమేళాగా పేరొందిన వనవేడుకకు 1 కోటి మందికి పైగా భక్తులు వస్తారు. భక్తి భావంతో అమ్మలను దర్శించుకుంటారు. ఈసారి జాతరకు నెల ముందు నుంచే మేడారంలో సందడి మొదలైంది. ఇప్పటికే 50 లక్షల మంది అమ్మవార్లను దర్శించుకున్నారు. లక్నవరం జలాలు విడుదల చేయడంతో జంపన్న వాగుకు జలకళ వచ్చింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తలనీలాలు సమర్పించి జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి గద్దెల బాట పడుతున్నారు. పిల్లా పాపలను సల్లంగా సూడు తల్లి అంటూ అమ్మలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. హిజాబ్ వివాదం కారణంగా సెలవులు ప్రకటించిన కళాశాలను రేపటి నుంచి పునః ప్రారంభించనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది. ఫిబ్రవరి 16 నుంచి అన్ని ప్రీ యూనివర్సిటీ కళాశాలలు, డిగ్రీ కాలేజీలను తిరిగి తెరుస్తున్నట్లు కర్ణాటక ఉన్నత విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ ప్రకటించారు. ముఖ్యమంత్రి, హోంమంత్రి, విద్యాశాఖ అధికారులతో జరిగిన సమావేశంలో కళాశాలను పునః ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కళాశాలలు తెరిచేలోపు అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు వివరించారు. హిజాబ్ అంశమై ఆందోళనలు చెలరేగడంతో రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలకు 9వ తేదీ నుంచి కర్ణాటక ప్రభుత్వం 3 రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ఆ తర్వాత 16 వరకు పొడిగించింది. హైకోర్టు ఆదేశాలతో సోమవారం నుంచి పాఠశాలలు తెరుచుకోగా రేపటి నుంచి కాలేజీలను సైతం తెరవనున్నారు. తరగతి గదుల్లో మతపర దుస్తులు ధరించకూడదన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో నూతన మార్గదర్శకాలు రూపొందించేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్దమవుతోంది. కోర్టు ఆదేశాలు ఉన్నా కొందరు హిజాబ్ ధరించి తరగతులకు హాజరైన నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలకు కొత్త నిబంధనలు జారీ చేసే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి. హైకోర్టు ప్రతిపాదన ఆధారంగా కొత్త మార్గదర్శకాలపై నిర్ణయం తీసుకునేందుకు ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మాయి, విద్యామంత్రి నగేష్ అధికారులు సమావేశమవుతారని వెల్లడించాయి. పాఠశాల బయట విద్యార్థినుల చేత హిజాబ్, బురకా తొలగించేలా చేస్తుండటంపై సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి. దీనిపై కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అధికార వర్గాలు తెలిపాయి. విద్యార్థినులను పాఠశాలలోకి అనుమతించి తరగతి గది బయట హిజాబ్ను తొలగించిన తర్వాత లోపలికి అనుమతించేలా నూతన నిబంధనలు రూపొందించే అవకాశముందని వెల్లడించాయి. ఉక్రెయిన్పై రష్యా రేపు దాడికి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 16న రష్యా ఉక్రెయిన్పై దాడి చేయవచ్చంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఫేస్బుక్లో పోస్టు చేశారు. అంతకుముందు ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన జెలెన్స్కీ ఉక్రెయిన్ వీడి వెళ్లిన ప్రభుత్వ అధికారులంతా 24 గంటల్లోగా స్వదేశానికి తిరిగి రావాలని కోరారు. ఫిబ్రవరి 16 జాతీయ ఐక్యతాదినంగా మారాలని ఆకాంక్షించారు. లుహాన్స్క్ ప్రాంతంలోని ఉక్రెయిన్ సైనికులు సరిహద్దుల వెంబడి రష్యా అదనపు బలగాలను మోహరిస్తున్నారు తెలిపారు. సరిహద్దులోని వేర్పాటువాదుల నుంచి దాడులు పెరిగినట్లు వెల్లడించారు. అటు రష్యా నుంచి దాడి జరిగితే ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్ నేషనల్ గార్డ్స్ కు చెందిన ప్రత్యేక దళం అజోవ్ సరిహద్దుల్లోని ప్రజలకు సైనిక శిక్షణ ఇస్తోంది. మరోవైపు కీవ్లోని రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. సిబ్బందిని పోలాండ్ సరిహద్దులోని ఎల్వివ్ కు తరలించనున్నట్లు తెలిపింది. ఉక్రెయిన్ను వీడి రావాలని అమెరికన్ పౌరులను మరోసారి హెచ్చరించింది. బ్రిటన్తో పాటు ఇతర ఐరోపా దేశాలు సైతం తమ పౌరులను ఉక్రెయిన్ వీడి రావాలని సూచించాయి. మరోవైపు రష్యా దౌత్య మార్గాన్ని అనుసరిస్తూనే ఉక్రెయిన్ సరిహద్దుల్లో సైనిక ఒత్తిడిని కొనసాగిస్తోంది. ఉక్రెయిన్ను మాజీ సోవియట్ దేశాలను నాటోలో చేర్చుకోబోమన్న హామీని అడుగుతున్న రష్యా తూర్పు ఐరోపా నుంచి నాటో కూటమి బలగాలు వెనక్కి వెళ్లాలని డిమాండ్ చేస్తోంది. అయితే రష్యా డిమాండ్లకు పశ్చిమ దేశాలు ఒప్పుకోవడం లేదు.